కడుపు కాలిన వాడు ఆలోచించేది వేరే రకంగా ఉంటుంది, కడుపు నిండిన వాడు ఆలోచించేది వేరే రకంగా ఉంటుంది, సామాన్యుడు ఆలోచించేది ఒక రకంగా ఉంటుంది, ఏసీ గదుల్లో కూర్చొని ఆలోచించే వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. ఈ చింతాడ ఆనంద్ ఎవరైతే ఉన్నారో తన విషయంలో ఇక్కడ మతాన్ని కులాన్ని రెండు విభజించి చూపిస్తూ ఉన్నారు. ఒక సామాన్య మానవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, న్యాయానికి మతం ఉంటుందా? మతాలని ఆధారం చేసుకొని న్యాయ సంస్థలు పనిచేసేటట్టయితే, న్యాయ వ్యవస్థలు పనిచేసేటట్టయితే మరి న్యాయ సంబంధమైన నియమాలు ఏమవుతాయి? ఇంకా నిక్కచ్చిగా అడగాలి అంటే ఈ మాల మాదిగ అనే కులాల గురించి ఇప్పుడు చింతాడ ఆనంద్ ఫైల్ చేసిన అట్రాసిటీస్ కేసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మాల మాదిగ లేదా మిగిలిన ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకులాలని వివక్ష చూపించేటప్పుడు అది వాళ్ళు పుట్టుకతో వచ్చినదా లేకుంటే వాళ్ళు మధ్యలో కావాలని కోరుకుంటే వచ్చినదా? కులం అనేది ఎవరన్నా సంపాదించుకోవాలంటే వస్తుందా, వదులుకోవాలంటే పోతుందా? సో కులం అనేది ఒక వాస్తవమైన విషయం. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు, పుట్టిన దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళే వరకు కూడా కులం అనేది ఉంటుంది. విశ్వాసాలు కొంతమంది రకరకాల దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. చెట్టుకు పూజ చేస్తారు, పాముకు పూజ చేస్తారు, తెలుగు పూజ చేస్తారు, పందికి పూజ చేస్తారు. కొంతమంది అసలు దేవుడే లేడంటారు. కొంతమంది మనుషుడు దేవుడు కలిసి ఉన్న వాళ్ళకి పూజలు చేస్తారు. కానీ మరి వీళ్ళందరూ ఎవరికి చెందిన వాళ్ళు? వీళ్ళందరూ ఆయా కులాలకు చెందిన వాళ్ళు కాదా? వాళ్ళు ఏ దేవుడికి పూజలు చేసుకున్నా వాళ్ళ కులాల పరిస్థితి ఏంటి? అవి అలాగే ఉంటాయి. అయితే ఇక్కడ జరిగిన కుట్ర, అంతకుముందు మన స్నేహితులు చెప్పిన విధంగా ఇక్కడ జరిగిన కుట్ర ఏదైతే ఉందంటే, భారతదేశంలో అసలుకి ఈ దళితులు అనేవాళ్ళు, ఈ పంచములు అనేవాళ్ళు వీళ్ళు హిందువులు కూడా కాదు. ఎందుకు హిందువులు కాదంటే, గుర్రం జాషువా అంటాడు, బ్రహ్మకి 4 కుమారులని మనం విన్నాము. మరి ఈ 5వ కుమారుడు ఈనుడైన వాడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? పంచముడు అని చెప్పుకునే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? అధముడు అని చెప్పుకునే ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే ఈ పంచములు ఎవరైతే ఉన్నారో, ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ చాతుర్వర్ణ వ్యవస్థలు వీళ్ళు లేరు. వీళ్ళు హిందువులు కారు. వీళ్ళు వాళ్ళ దేవుళ్ళకి పూజలు చేసుకునేవాళ్ళు. మరి వీళ్ళని హిందువుల్లో మీరు కలిపారు. ఏ విధంగా హిందువుల్లో కలిపారు? అసలు హిందూ పదమే మన దేశంది కాదు. పర్షియన్స్ సింధు అని పలకలేక వాళ్ళు ఇచ్చిన పదాన్ని మనం అరువు తీసుకొని హిందూ అని వాడుతూనే ఉన్నాము. కానీ ఆ పదానికి మీరు మతాన్ని పులిమి, హిందూ అనే పదమే ఇక్కడది కాదు. ఆ పదమే ఇక్కడది కాదు. మనము సింధు నాగరికత కలిగిన వాళ్ళు, సింధు అనే నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి పర్షియన్స్ ఎవరైతే వచ్చారో ఆ పర్షియన్స్ దాన్ని సింధు ఎస్ అనే దాన్ని పలకలేక వాళ్ళు హిందూ అని పలికారు. ఆ హిందూ అనే పదాన్ని తీసుకొని ఈరోజు మనం రాజకీయాలు చేసుకుంటున్నాము. అటువంటప్పుడు మరి కత్తి పట్టుకొని తుపాకీ పట్టుకొని విభజించు పాలించని సిద్ధాంతం వచ్చిన బ్రిటిష్ వాడికను ఈరోజు మతం పేరుతో దేశాన్ని విభజన చేసి పాలించే వాళ్ళకి ఏం తేడా ఉంది? మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు రీసెంట్గా స్టేట్మెంట్ చేశారు. ఏంటో స్టేట్మెంట్ అంటే, ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశానం, హిందువులంతా ఏకం కావాలి. ఖచ్చితంగా హిందువులంతా ఏకం కావాలి. నేను కూడా అదంటున్నాను. అయితే ఎవరు హిందువులంటే మీ ఉద్దేశంలో? మీరు బళ్ళోకి రానికుండా ఉన్నవాళ్ళు, మీరు గుళ్ళోకి రానికుండా ఉన్నవాడు, ఈ రోజుకి కూడా గుళ్ళోకి రానికుండా ఉంటున్న వాళ్ళు, ఈ రోజుకి కూడా హక్కులు లేని వాళ్ళు, మరి వాళ్ళెవరు? వాళ్ళు పంచములు, వాళ్ళు హిందూ దేశానికి చెందిన వాళ్ళు కాదా? ఇంకో రకంగా చెప్పాలంటే వీళ్ళు భారతీయులు కాదా? కాబట్టి ఎవరు ఏకం కావాలి? భారతదేశం అభివృద్ధి చెందాలంటే, భారతదేశం గొప్పగా కావాలి అంటే భారతీయులంతా ఏకం కావాలి. అంతేగాని హిందువులు ఏకం కావాలి, ముస్లింలు ఏకం కావాలి, క్రైస్తవులు ఏకం కావాలి, జైనులు ఏకం కావాలి, వీళ్ళు కాదు. తర్వాత మతం అనే విషయానికి తీసుకున్నట్టయితే ఈ చింతాడ ఆనంద్ గారి కేసు విషయంలో వాళ్ళు క్రైస్తవ మతాన్ని అడ్డం పెట్టుకొని పనులు చేస్తున్నారు. వాస్తవానికి బైబిలు అనేది క్రైస్తవ మతము నమ్ముకున్న వాళ్ళకి ప్రామాణిక గ్రంథంగా తీసుకుంటారు. కానీ దానికి ఆధారమైన దేవుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ఆయన, ఆ యేసుక్రీస్తు ఏ మతానికి చెందినవాడు? ఆయన యూదా మతానికి చెందినవాడు. వాళ్ళ అమ్మా నాన్నలు యూదా మతానికి చెందిన వాళ్ళు. మరి అటువంటిప్పుడు మీరు ఆ యూదా మతానికి చెందిన యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నారు, మరి యూదులు అవుతారని మీరు చెప్పచ్చు కదా. అలా చెప్పరు. అలా చెప్పకుండా ప్రత్యేకంగా క్రైస్తవ మతం అని చెప్పాడు. మరి యేసుక్రీస్తు క్రైస్తవ మతాన్ని ఏమైనా స్థాపించాడా? ఆయన స్థాపించలేదు. ఆయన ఏమన్నాడంటే, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము,
నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుడి దగ్గరికి తండ్రి దగ్గరికి రాడు అని మనం ఎక్స్క్లూజివ్గా ప్రకటించుకున్నాడు. ఆయన ఒక దేవుడిగా ఆయన ప్రకటించుకున్నాడు ధైర్యంగా. సో దేవుళ్ళు వాళ్ళని కొట్టుకోనివ్వండి, మనకెందుకు మధ్యలో మనుషులు? మనం ఒకళ్ళు దేవుళ్ళు ఉన్నట్టయితే వాళ్ళని కొట్టుకోనివ్వండి, మనం ఎందుకు తన్నుకొని చావటం? అంటే దేవుళ్ళకి మనం ఏమైనా సపోర్ట్ ఇవ్వాలా? ఈ దేవుడి పేరుతో ఒకళ్ళు, ఆ దేవుడి పేరుతో ఒకళ్ళు, మనమేమైనా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలా? అలా సపోర్ట్ ఇవ్వాలి అనుకునే నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము దేవుళ్ళమే ఆధీనంలో పెట్టుకొని మేము దేవుళ్ళ మీదే పెత్తనం చేస్తాం అనుకుని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము దేవుడికి సపోర్ట్ చేస్తామనేది ఒక భారతదేశంలో కాదు, ఈవెన్ ఈజిప్ట్ లాంటి దేశాల్లో కూడా వాళ్ళు ఏం నమ్ముతారంటే దేవుడికి మేమే స్వరూపులం, దైవ స్వరూపులం, మేము దేవుడి భూమి మీద చేసిన పని మేము చేస్తున్నామని నమ్ముతారు. అట్లా నమ్మేవాళ్ళు ఆయా దేశాల నుంచి భారతదేశంలో కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దేవుడి స్వరూపులం, మేము మా తర్వాతే దేవుడు మహాదీనంలో ఉంటాడు అని చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళేం కావాలి? వీళ్ళు గుడుల్లోకి రావద్దు, వీడే రాయి తీసుకొస్తాడు, వీడే రాతిని శిలని శిల్పంగా మారుస్తాడు, కానీ గర్భగుడిలోకి వీడిపోవడానికి లేదు. మరి వీడి బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు డాక్టర్స్ మందులు ఇస్తారు, రోగాలు తీరుతాయి అనుకోండి. మనోవేదం ఉంటుంది, మందు లేని రోగాలు ఉంటాయి, వాళ్ళ దేవుళ్ళకి చెప్పుకోవాలి కదా. మరి వీళ్ళు యేసుక్రీస్తు అనే దేవుడిని పూజ చేసుకుంటే మీకేంటి ప్రాబ్లం? యేసుక్రీస్తు అనే దేవుడిని పూజ చేసే వాళ్ళు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? మొట్టమొదటిగా యేసుక్రీస్తుని పూజ చేసిన వాళ్ళు భారతదేశంలో బ్రాహ్మణ వర్గానికి చెందిన సహోదరులే. కేరళలో బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలేదు భారతదేశానికి క్రైస్తవ్యాన్ని. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష శిష్యుడు అయినటువంటి తోమా అనే వ్యక్తి కేరళ ప్రాంతానికి క్రైస్తవాన్ని యేసుక్రీస్తు సంబంధించిన సువార్తను తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన్ని తమిళనాడులో చంపేశారు. సో ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వస్తే, బ్రిటిష్ వాడు నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు అంటే మనకు ఎందుకు కోపం అంటే, వాడు గనుతో వచ్చాడు, వాడు వ్యాపారం చేసుకున్నాడు. అయితే ఇదే బ్రిటిష్ వాళ్ళు కొంతమంది ఒక చేత్తో బైబిల్ పట్టుకొని ఇంకో చేత్తో దయాదాక్షిణ్యాలు పట్టుకొని వచ్చారు. సో భారతదేశానికి మేలు చేసిన వాళ్ళు అంటే ఒక చేతిలో బైబిల్ పట్టుకొని ఒక చేతిలో దయాదాక్షిణ్యాలు పట్టుకొని వచ్చి ఇక్కడ దళిత వర్గాలకి, లేకుంటే తినటానికి తిండికోని లేని వర్గాలకి, చచ్చిన శవాల్లాగా జీవోత్సవాలుగా నడుస్తున్న వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని పోశారు. మీరు దేవుని స్వరూపులు అని వాళ్ళకి చెప్పారు. బైబిల్లో దేవుడు అందరినీ సమానంగా చేశాడని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు మనుషుల్లాగా గుర్తించబడ్డారు. అటువంటి వాళ్ళని ఈరోజు మీరు డబుల్ ఆపరేషన్కి గురి చేస్తున్నారు. ఎందుకోసం? ఇప్పుడు నేను ఏం తినాలో నువ్వే డిసైడ్ చేస్తున్నావు, నేను ఏం తాగాలో నువ్వే డిసైడ్ చేస్తున్నావు, నేను ఎవరికి పూజ చేసుకోవాలో నువ్వే డిసైడ్ చేస్తున్నావు. అటున్నప్పుడు నేను భారతదేశంలో బ్రతకడం ఎందుకు? చచ్చిపోతే మేలు కాదు? బ్రతికున్న శవంలాగా ఎందుకు నేను బ్రతకాలి? నాకు కనీసం ఏ దేవుడికి నా కన్నీళ్ళు చూపించుకోవడానికి కూడా స్వేచ్ఛ లేని వాళ్ళగా నేను బ్రతకాలనుకుంటే బ్రతకడం మాత్రం ఎందుకు? భారతదేశానికి నిజంగా స్వతంత్రం వచ్చిందా? భారతదేశానికి నిజంగా స్వతంత్రం వచ్చినట్టయితే మరి అన్ని దేశాల్లో ఎలాగైతే ఈ ఫండమెంటల్ రైట్స్, ఇప్పుడు రాజ్యాంగం రాసుకున్నాం కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కాదు, మీరైనా నేనైనా స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటాం. మనకి తినడానికి ఉండటానికి ఉన్నా లేకున్నా సరే స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటాము. మనకి ఇష్టం వచ్చిన మాటలు మాడాలని కోరుకుంటాము, మనకి ఇష్టం వచ్చిన పూజలు చేసుకోవాలని మనం కోరుకుంటాము. ఆ స్వేచ్ఛను కూడా నువ్వు హరిస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు ఈ దళితులుగా పుట్టిన వాళ్ళ మాదిగ కులాలు, మిగిలిన కులాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ బ్రతుకులు ఏమైనా మారుతున్నాయా? నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాఘవ కన్స్ట్రక్షన్స్ అని ఒక పెద్ద కన్స్ట్రక్షన్, ఒక మిలియనర్ కంపెనీ ఒకటి ఉంది. వాళ్ళు ఖమ్మం జిల్లాలో ఎరుపాలెం అనే ఊరు నుంచి భీమవరం అనే ప్రాంతం వరకు ఒక 15 కిలోమీటర్ల రోడ్డు, గవర్నమెంట్ రోడ్డు వాళ్ళు వేశారు. దాని బడ్జెట్ ఎంతంటే 120 కోట్ల రూపాయలు. వాళ్ళు ఆ రోడ్డు వేసే ప్రాసెస్లో రోడ్డు పక్కన ఒక ఖాళీ, అదేమే అసైన్ ల్యాండింగ్ కాదు, అది కొనుక్కున్న ల్యాండు. ఆ ల్యాండ్ని వాళ్ళు ఆక్రమించి ఆ మొత్తం కంకర వేసేసి అక్కడ బావిని పాడు చేసేసి వాళ్ళ హెవీ లారీస్ అన్ని కూడా ఆ పొలంలోకి పోవడం కోసం కాంక్రీట్తో రోడ్డు వేసుకున్నారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి కులబలం లేదు, వాళ్ళకి ధనబలం లేదు, కాబట్టి వీళ్ళు ఏమైనా చేయొచ్చు. అందులో రాజకీయ పార్టీలు కూడా అన్నదాంట్లో ఉన్నాయి కాబట్టి ఏమైనా చేయొచ్చు, అట్లా ఆక్రమించారు. అయితే ఆ కుటుంబానికి ఏమైందంటే పరిస్థితి, ఆ కుటుంబంలో ఒక తమ్ముడేమో యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు, ఇంకొక తమ్ముడేమో ఎస్సీగా ఉండిపోయాడు. వీళ్ళిద్దరూ కూడా మా పొలాన్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆక్రమించేలా అన్యాయం చేస్తారని కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చేసిందంటే ఈ ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్న తమ్ముడు ఉన్నాడో అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఫైల్ చేపించి న్యాయం చేశారు, అతనికి రావాల్సిన రాయితీలు ఇచ్చిస్తారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడో అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ వర్తించదని చెప్పేసి ఇప్పుడు చింతాడు ఆనంద్ గారికి ఎలా చేశారో అతను కూడా చెప్పు చేతికిచ్చారు. ఈ రోజు కూడా వాడు ఆ పొలాన్ని వేసుకోవట్లేదు. ఈ రోజుకి ఆ పొలం అలాగే ఉంది, బీడుపడిపోయింది. ఆ కథ ఎవరిదో కాదు, ఆ కథ నాది. ఇప్పుడు నేను మీకు చెప్పిన కథ ఇది నాది.
రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ మీకు తెలుసు, ఎంత పెద్ద కంపెనీ మీకు తెలుసు ఈ రోజుకి కూడా. అలాగే ఇంకొక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాడు, వాళ్ళు చదువుకుంటున్నారు. వీడు ఒకడు పీజీ చదువులకు వెళ్ళినప్పుడు వాడు ఎస్సీ నుంచి దేవుడు నమ్ముకోవడాన్ని బట్టి సర్టిఫికేట్ ఏదో మార్చుకోమని ప్రభుత్వం చెప్పిందని వాడు చేశాడు. ఆడికి వెళ్తే వాడు ఫీజులు కట్టాల్సి వచ్చింది. మరి వీళ్ళ అమ్మ నాన్న కూలి పనులు చేస్తారు, వీళ్ళ అమ్మ నాన్న పరిగెలు ఏరుకుంటూ ఉంటారు, పేదవాళ్ళు. వాడికి ఫీజులు కట్టుకుంటే దిక్కు లేకుండా పోయింది. ఒక హిందూ సోదరుడు అక్కడ ఉండి అరే నా డీడీ తీసుకుని వాడుకోరంటే ఆ డీడీ తీసుకుని ఫీజు కట్టుకుని వాడు ఎంటెక్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళ చెల్లెళ్ళు పనిచేస్తూ ఉంటుంటే ఆమె నాంతాడు అంటే పిస్తల తాడుతో సమానం. ఆ బంగారపు తాడు తీసి ఆ ఫ్రెండ్ చేతిలో పెడితే వాడు రే భర్త ఇచ్చినట్టు సమారా బాబు, అది ఇవ్వద్దంటే అరే నాయన మాకు భర్తకి బంగారానికి తేడా ఉంది, మాకు రెండు సమానం కాదు అని చెప్పేసి ఆ బంగారం వాడి చేతిలో పెట్టి తర్వాత డబ్బులు ఇచ్చి ఆ బంగారాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. అదే తండ్రికి తల్లికి పుట్టిన ఇంకొక కొడుకేమో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని చదువుకోవడానికి వెళ్ళాడు, వాడికి అడ్మిషన్ ఇచ్చేశారు. అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి నచ్చిన దేవుడిని పూజ చేయటాన్ని బట్టి ఏం మారింది ఇక్కడ? ఏమన్నా ట్రంప్ ఏమన్నా వాళ్ళ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నాడా? లేకుంటే వేరే దేశంలో ఉన్న క్రైస్తవ దేశాలను చెప్పుకుంటారే వాళ్ళని డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి? లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కనుక వీళ్ళు యూదులు అని చెప్పేసి 2700 సంవత్సరాల క్రితం వచ్చిన బినే మనషే తెగకి చెందిన వాళ్ళని మణిపూర్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. రీసెంట్గా జరిగింది అది. 5600 మంది వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆ జాతి మీద ఉన్న ప్రేమ, జాతీయత యొక్క గొప్పతనం ఏంటో. చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం అనేది, 1 కోటి మంది కూడా జనాభా ఉంటారు. ఇక్కడ నుంచి రాజమండ్రి, ఇక్కడ నుంచి వరంగల్, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తే ఎంత విస్తీర్ణం ఉంటుందో అంత విస్తీర్ణంలో ఉంటారు ఆ ఇజ్రాయెల్ దేశం వాళ్ళు. కానీ వాళ్ళు ఈ కుకీ ప్రజల్ని ఎంత దారుణంగా ఆ కుకీలు మైతుల మధ్య హత్యాకాండ జరిగింది మనం చూస్తాము. అది కూడా ఒక తీర్పు వల్ల జరిగింది, అది ఒక జడ్జిమెంట్ వల్ల జరిగింది. అంటే వీళ్ళు మనం గమనించినట్టయితే కోర్టు తీర్పుల్ని అడ్డం పెట్టుకొని మనుషుల మధ్య చిచ్చులు పెడుతున్నారు, మనుషులుగా బ్రతకకుండా చేస్తున్నారు, మనుషుల మనసుల్లోకి విషయాన్ని ఎక్కిస్తున్నారు, ఒకడంటే ఒకడు ద్వేషాన్ని విరజిమ్ముకునేలా చేస్తున్నారు. మరి అలా అయితే భారతదేశం అభివృద్ధి చెందుదా? అలా అయితే భారతీయులు అభివృద్ధి చెందుతారా? అలా అయితే భారతీయులు గొప్పవాళ్ళు అవుతారా? మరి ఇజ్రాయెల్ దేశం కంటే మనము 150 రెట్లు ఎక్కువ జనాభా కలిగి ఉన్నాం, 150 కోట్లు ఉన్నాం ఆల్మోస్ట్ ఇప్పుడు భారతీయులు. వాళ్ళు 1 కోటి కూడా లేరు. ప్రపంచంలో వాళ్ళ గొప్పతనం ఏ స్థానంలో ఉంది? ప్రపంచంలో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 20% నోబెల్ లారెట్స్ ఇజ్రాయేల్ యూదుల దేశాల నుంచి వస్తాయి. అటువంటిది మరి భారతదేశం నుంచి ఎంతమంది నోబెల్ లారెట్స్ వచ్చారు? ఎందుకు రాలేకపోతున్నారు? సో గుర్రం జాషువా గారు అంటాడు, బ్రహ్మకు పుట్టినవారు నలుగురు అని మేము విన్నాము, నలుగురు సంతానం అని మేము విన్నాము. మరి పసరము కంటే హీనమైన దౌర్భాగ్యుడైన ఈ 5వ కులస్థుడు ఎవరు? సావిత్రి అని అడుగుతాడు. మరి మన హిందూ చాతుర్వర్ణ వ్యవస్థలోనే ఈ 5వ కులస్థుడు, ఈ పంచమ కులస్థుడు, ఈ అధముడు లేడు కదా. మరి అటువంటి వాడిని అక్కడ నువ్వు లేకుండా చేసావు. ఇప్పుడు వీడు నచ్చిన దేవుడిని పూజ చేసుకుంటానంటే ఆ పూజ కూడా నువ్వు చేయొద్దంటావు. అంటే నీ గర్భగుడిలోకి వీడే రావాలి, వీడే పెయింట్లు వేయాలి, వీడే విగ్రహాలు చెక్కాలి, వీడే కట్టడాలు కట్టాలి. కానీ ఆ విగ్రహానికి పూజ చేసుకునే హక్కు వీడికి లేదు. ఈడుకు ఇష్టం వచ్చిన దైవాన్ని వాడు మనసులో పెట్టుకుంటానంటే ఆ హక్కు కూడా లేదు. ఇదేనా అభివృద్ధి చెందిన భారతదేశం? ఈ విధంగా ఉంటే నిజంగా భారతీయులమైన మనము గొప్పగా ఎదగగలమా? మనశ్శాంతితో, శాంతి సౌభ్రాతృత్వంతో, ఏకత్వంతో మనము గొప్ప భారతీయులుగా కాగలమా? కాలేము. కాబట్టి ఏకం కావాల్సింది కేవలం హిందూ మతమౌఢ్యంతో ఉన్న వ్యక్తులు కాదు, హిందువులైన భారతీయులు, క్రైస్తవులైన భారతీయులు, ముస్లింలైన భారతీయులు, బౌద్ధులైన భారతీయులందరూ కూడా ఏకం కావాలి. భారతదేశాన్ని గొప్పగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి. కాబట్టి నేనేం డిమాండ్ చేస్తున్నామంటే అన్కండిషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ టు ఆల్ సిటిజన్స్. మహా గొప్ప రాజ్యాంగం ఏదైతే ఉందో మన దేశానికి, ఆ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఏదైతే మనకి రాజ్యాంగం ప్రతిపాదించిందో అది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా రిలీజియస్ ఫ్రీడమ్, అన్కండిషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ టు ఆల్ సిటిజన్స్. ఎందుకు దళితుల దగ్గరకు వచ్చే టైం కల్లా నువ్వు మొక్కోవద్దని చెప్తావు? దళితుల దగ్గరకు వచ్చే టైం కల్లా ఎందుకు నీ గుళ్ళోకి రానివ్వు? అటు రానివ్వు, ఇటు పోనివ్వు, అమ్మ పెట్టదో అడకది నీదు. మరి ఇలా అయితే వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? మళ్ళా జీవోత్సవం వల్ల చనిపోవాలా? అందుకు ఫైనల్గా ఏం జరగాలనుకుంటే మనకి న్యాయస్థానాలలో ఈ రాజకీయ కుళ్ళు కుతంత్రాల వల్ల న్యాయం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ యువ సమాజం ఎవరైతే ఉన్నారో, ముసలి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళు వాళ్ళ యొక్క బంధకాల్లో ఉన్నారు. కానీ యువ సమాజానికి నేనేం చెప్తా ఉన్నానో, వీళ్ళు విప్లవాత్మకంగా
అభ్యుదయంగా ఆలోచన చేయాలి. వీళ్ళు ఏం చేయాలంటే భారతదేశాన్ని గొప్పగా చేయాలంటే ఖచ్చితంగా అందరికీ కూడా సమానమైన హక్కులు ఉండాలి, అందరికీ కూడా సమానమైన ప్రాథమిక హక్కులు ఉండాలి. సో ఈ ప్రజా కోర్టులో మాత్రమే మనం దీన్ని డిసైడ్ చేయాలి. ఎట్లయితే 1950లో వచ్చిన ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని 1956లో చాలా తక్కువ పాపులేషన్ కలిగి ఉన్న సిక్కులు సాధించుకున్నారో, అలాగే 1990లో బౌద్ధులు సాధించుకున్నారో, అలాగే ఇప్పుడు ఈ అణగారి కులాల్లోంచి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ గళాన్ని